బేతేల్ గాస్పుల్ చర్చ్ నాగోల్ సంఘంలో ఈరోజు రివైవల్ సెలబ్రేషన్స్ 30 సంవత్సరాలు 30 వసంతాల దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఒక ఉజ్జీవ సభగా మీరు చేసుకుంటున్నందుకు యేసు ప్రభు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. సేవా భారత్ తరఫున నా కుటుంబం తరఫున కూడా నేను మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రివైవల్ సెలబ్రేషన్స్ 30వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 30 సంవత్సరాలు దేవుడు నడిపించినటువంటి ఆ విధానము, కాపాడిన విధానము, ఏ రీతిగా ఒక్కొక్కరు యేసు ప్రభును నమ్ముకొని ఆరాధించుకుంటూ తమ జీవితాల్లో ఆయన చేసినటువంటి మేలును తలంచుకుంటూ ఆశీర్వాదాలను తలంచుకుంటూ ఆయన కృతజ్ఞత చెల్లించడానికి మీరు వచ్చారు. So we are not here just for the sake of singing, worshipping or listening to some word of God from some other speakers. దేవుడు మీకు ఇప్పటికే మంచి పాస్టర్లను ఇచ్చాడు. ప్రభు ప్రసాద్ గారి కుమారుడు ఇంత పెద్ద పాస్టర్గా అవుతారని నేను అనుకోలేదు. ఆయన చిన్నప్పటి నుండి నేను చూశాను. వాళ్ళ కుటుంబం అంతటిని నేను ఎరుగుదును. కస్తూరమ్మ గారు ఉన్నారు ఇక్కడ. కస్తూరమ్మ గారు ఉన్నట్లయితే వారిని నేను ఎరుగుదును. వారు ఇక్కడ ఒకసారి మనం పిలిచారు. నేను నా సతీమణి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని పరిచయం చేశాము. సో ఈ సమయంలో ఈ సంఘానికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. మీకు ఎంతమంది సంతోషంగా ఉందో నాకు తెలియదు. సంతోషం ఉంటే అది ఎక్కడ కనబడుతుంది? ముఖంలో కనబడుతుంది, చప్పట్లో కనబడుతుంది. నా ముఖంలో సంతోషం కనబడుతుందా? హృదయంలో సంతోషం ఉంటే ఇదిగో మన ముఖం వికసిస్తుంది కదా. మన మాటలు కూడా మాట్లాడతాము. కొన్నిసార్లు మన పనులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కదా. 32 పనులు కూడా బయటకు వచ్చేస్తాయి. అదేంటంటే దేవునికి స్తోత్రం చెల్లించి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది. 30 వసంతాలను ముగించుకొని మరి 31వ సంవత్సరానికి వెళ్తున్నాడు. దీన్ని పాల్ యానివర్సరీ అంటారు. ఎందుకంటే సేవా భారత్లో ఇంకొక భాగం ఉంటుంది, లీతా అని. అది లీడర్షిప్ డెవలప్మెంట్. అది ఎక్కువగా వయోజనుల మధ్యలో, స్త్రీల మధ్యలో, యవనుల మధ్యలో పనిచేసేటువంటిది. దేశమంతా పనిచేస్తుంది. 33 రాష్ట్రాలలో 32 భాషల్లో 36 భాషల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది. అది కూడా మొన్న పోయిన వారం 30వ సంవత్సరాన్ని ముగించుకుంది. 30 సంవత్సరాలు ముగించుకున్నప్పుడు మేము దానికి పాల్ యానివర్సరీ అని పేరు పెట్టాం. పాల్ యానివర్సరీ, ముత్యం కదా, ముత్యపు వార్షికోత్సవం. దాన్ని నామకరణ చేసి దేవునికి స్తుతులు చెల్లించాం. ఈరోజు మనం కూడా మన హృదయాల నుండి దేవునికి స్తుతులు చెల్లించడమే కాకుండా ఆయన యొక్క ఆవశ్యకత మన జీవితంలో ఎంతగా ఉందో దాన్ని కూడా గ్రహించడానికి వచ్చాం. దేవుని యొక్క ఆవశ్యకత మనకు ఎంతగానో ఉంది. చాలామందికి లేకపోవచ్చు, కానీ యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడించే ప్రతి బిడ్డ కూడా దాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆవశ్యకత మనకు ప్రతి క్షణము అవసరమై ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. మూడవదిగా దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. అందరం కలిసి ఆ మాట చెప్పుకుందామా? 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక అంతవరకు నీ దోషములన్నిటినీ తీర్చేవాడు. అంతేకాకుండా పక్షిరాజు యవనం వలె మీరు యవనస్తులుగా ఉండి ఎగరాలని కూడా చూస్తున్నాడు కదా. సో దావీదు మహారాజు రాసినటువంటి ఆ కీర్తనలో దేవుని ఎంతగా సన్నిధించాడో, ఎంతగా ప్రశంసించాడో, ఎంతగా ఆరాధించాడంటే తన ప్రాణాత్మలతో ఆరాధించాడు. కడుపులో ఏ కణం ఉన్నానో ఆ కణం అంతటితో కూడా ఆయన ఆరాధించాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవలేదు. మన జీవితాల్లో కూడా మనం జన్మదినం చేసుకున్నప్పుడే కానీ,
మ్యారేజెస్ చేసుకున్నప్పుడు, యానివర్సరీ చేసుకున్నప్పుడే కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అనేక సార్లు మనం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆయనకు వందనాలను కూడా సమర్పిస్తాం. దాంతోపాటు మన జీవితాలను కూడా సమర్పించుకుంటాం. సో ఈ బ్యాక్గ్రౌండ్తో నేను దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో నాకైతే తెలియదు. నేనైతే హుటాహుటిగా ఆఫీస్ నుంచి పరిగెత్తుకొని వచ్చి కొంచెం ముఖం కడుక్కొని మీ మధ్యలోనికి వచ్చేసాను. ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా, బేతేల్ సంఘానికి ఈరోజు నువ్వేం వాక్యం ఇవ్వబోతున్నావు? ఏం వాక్యం ఇవ్వబోతున్నావు? ఎవరి హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో నీకు తెలుసు. వాళ్ళ మనసులు ఏ రీతిగా ఉన్నాయో తెలుసు. వాళ్ళ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో నీకు తెలుసు. వారి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో నీకు తెలుసు. ఇది సంఘంగా అనగా దేవుని కుటుంబం. సంఘం అంటే దేవుని కుటుంబం. ఇంకోటి సంఘం అంటే పరలోకానికి ప్రతీక, పరలోక రాజ్యానికి పోల్చబడినటువంటిది. ఒకవేళ మనం వాక్యంలో నేర్చుకునే రీతిగా నీ యొక్క రాజ్యము నీకు ఎలాగ ఉందో పరలోకంలో అలాగే భూమి మీద కూడా ఉండుగాక అంటారు కదా. ఆ పరలోక సౌభాగ్యాన్ని మనం అనుభవించడానికి మనకు ఈరోజు గొప్ప అవకాశం దొరికింది. సంఘంగా, వ్యక్తులంగా, సంఘంగా, అంతేకాకుండా ఒక క్రైస్తవ సమాజంగా కూడా మనకు దొరికింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. చాలా ఉంటాయి, నేను మాట్లాడితే చాలాసేపు అవుతుంది. కానీ నేను చాలా క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యాన్ని వాక్యంగానే చెప్పుకోవాలి, మరి కథ లెక్క చెప్పుకోకూడదు. కానీ అది కథనే, ప్రేమ కథ. ప్రేమ కథ కాబట్టి అది కథ లేక వల్లించుకుంటే ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. కానీ మనం దాన్ని వల్లించేటప్పుడు, దాన్ని చెప్పేటప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతు ఏంటిదో కూడా మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు మనం గ్రహించలేము. చదువుతాం, బైబిల్ చదువుతాము, కంటద పెడతాము, కానీ కంటద పెట్టిన దాన్ని గ్రాహ్యత అనగా లోతును మనం ఎక్కువగా చూడకుండా ఉంటుంటాం. చాలాసార్లు ఆ రీతిగా ఉంటాం. నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఆ మాటను. నేను లేకపోతే నేను ఆ మాటను చెప్పేవాళ్ళని కాదు. ఈ హబక్కుకు గ్రంథంలో దర్శన రీతిగా చెప్పినటువంటి మాట. హబక్కుకు ఒక ప్రవక్త, దేవునికిని ప్రజలకును మధ్యవర్తి అయినటువంటి వాడు. అనగా మన విషయాలన్నీ దేవునికి చెప్పేవాడు, దేవుడు చెప్పిన విషయాలన్నీ మనకు వచ్చి చెప్పేవాడు. మన పరిస్థితులన్నిటిని కూడా దేవునికి వివరించేవాడు, దేవునికి అనుగ్రహాన్ని మనతో పంచుకునేటువంటి వాడు. ఆయన ఈ 3వ అధ్యాయంలో రాస్తున్నాడంటే ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మైండ్ ఇట్, టుడే వీ హ్యావ్ కమ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, వీ హ్యావ్ కమ్ టు గివ్ అవర్ వర్షిప్ టు ద లార్డ్. అంతేకాదు, వీ హ్యావ్ కమ్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. మనం ఆయనతో కలిసి మెలిసి మాట్లాడడానికి వచ్చాం. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మనం వాక్యం చదువుతున్నప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహిస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటూ ఉంటాడు కాబట్టి ఆయనతో మనం సంభాషిస్తాం. ఆయన ఏం చెప్పాడంటే, ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో వాడదగినది. ఇది ఒక పాటగా చేశాడు ఆయన. ఆ పాటగా చేసేమనంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. లుక్ అట్ దట్. ఒక ప్రవక్త, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు, ఒక అభిషక్తుడు ఆయన. చూసారా, ఒక గొప్ప దైవజనుడే భయపడుతున్నాడు. ప్రార్థిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నీ వార్తని విని నేను భయపడుచున్నాను. దాని అర్థం ఏంటంటే, నేను భయపడడం అనేది నువ్వేదో ప్రమాదం చేస్తావు, నాకు హాని చేస్తావు, లేక నన్ను శిక్షిస్తావు అనేటువంటి భయం కాదు. అది ఆయన పట్ల చూపేటువంటి గౌరవం, ఆయన పట్ల చూపేటువంటి ఆ ఘనత. చూసారా, ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాద, దాన్ని బట్టి కలిగే భయం. పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. ఎందుకు భయపడతారు? వాళ్ళు కొడతారని భయపడతారా? ఎందుకంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులు, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వినకపోతే మంచిది కాదు అనేది వాళ్ళకి తెలుసు.
తల్లిదండ్రులను సన్మానించాలి కదా. వాళ్ళు దీర్ఘాయుష్యవంతులు కావాలంటే వారిని సన్మానించాలి. అటువంటి అప్పుడు వారు ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే వారిని కోపిస్తారు కదా. వారిని కొన్నిసార్లు బెత్తంతో కొడతారు. ఈ రోజుల్లో కొట్టడం లేదు, ఎక్కడా కొట్టడం లేదు. లేకుంటే పిర్ర మీదనో ఎక్కడనో ఒక దెబ్బ వేస్తారు, చెంప మీద దెబ్బ వేస్తారు, ఏం లేకుంటే తల మీద ఇట్లా నొక్కుతారు కదా. ఇవన్నీ కూడా మనం చూసినటువంటి విషయాలే. కానీ ఇక్కడ ఆయన భయపడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా, ఇంత చక్కగా మాట్లాడుతున్నాం చూడండి దేవుని వాక్యం. యెహోవా అని మన సృష్టికర్త అయిన తిత్వమైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. వావ్! సంవత్సరములు గతిస్తుండగా, మన జీవితంలో సంవత్సరాలు గతిస్తుంటున్నాయి. మేము ఎప్పుడు అనుకుంటాం, నేను నా భార్య పేరు కమల, ఆమె కమలా చిరంజీవి అంటారు, నన్ను కూడా కమలా చిరంజీవి అంటారు. ఎందుకంటే చాలామంది తెలియదు ఆ రెండిట్లో ఎవరు కమల ఎవరు చిరంజీవి అని తెలియక అందరూ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఇంక వేరే వేరే వాళ్ళు కమలా చిరంజీవి అని నన్ను కూడా పిలుస్తారు. మా మిస్సెస్ని కూడా కమలా చిరంజీవి అని పిలుస్తుంటారు. సో మేము ఇద్దరం కూడా ఉదయం లేచి ఫస్ట్ ఆమె చేసే పని అంటే నీళ్ళు తాగి బైబిల్ తీసుకొని కూర్చుంటుంది. కూర్చొని 1 గంట సేపు దాన్ని చదివి అవన్నీ మార్క్ చేస్తుంటుంది. మేమంతా మార్క్ చేస్తాం, మీరు కూడా చేస్తారనుకుంటాను. మార్క్ చేస్తారా మీరు? మా బైబిల్లో చాలా ఉంటాయి మార్క్. మీరు చదివిందల్లా కూడా ఇది చూస్తే చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి. చదివిందల్లా కూడా మార్క్ చేసుకొని కొన్నిసార్లు నేను చదవలేకపోతే ఆమె చదివి వినిపిస్తే నేను ప్రార్థన చేస్తాను. అయితే చేసుకున్నప్పుడు మేము అనుకుంటుంటాం, మన ఇద్దరిని దేవుడు కలిపాడు, భార్యాభర్తలుగా చేశాడు. మన వయస్సు మరి గడిచిపోతుంది, వృద్ధులం అవుతున్నాము. మరి ఒకవేళ దేవుడు పిలుచుకుంటే ఎలా వెళ్తామో తెలియదు, కానీ వెళ్తే మాత్రం ఇద్దరం ఒకేసారి వెళ్ళాలి. అది మా యొక్క ప్రార్థన. వెళ్తే మాత్రం ఒకేసారి వెళ్ళాలి కదా. ఎవరు కనబడకుండా వెళ్తే ఇంకా మంచిది కదా. ఎవరు కనబడకుండా వెళ్తే ఇంకా మంచిది. ఒకవేళ కనబడినా పర్వాలేదు, కానీ ఇద్దరం ఒకసారి ఎందుకంటే ఆమెను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి ఆమె ఉండలేదు. నాకు భయం అవుతుంది, నేను లేకపోతే ఆమె ఎంత కష్టపడుతుందో అనే భయం నాకు. ఆమె అనుకుంటుంది నేను లేకపోతే ఆమెకి ఎంత కష్టమో అది కూడా భయపడుతూ ఉంటుంది కదా. అటువంటి సమయాల్లో అంటే సంవత్సరాలు గతించిన కొద్దీ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనం దేవునికి సమీపంగా వెళ్తున్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. మన నిత్యమైన రాజ్యానికి వెళ్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసములో మనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం అంటే ఏంటంటే, మనం వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఫ్యూచర్. మనము భవిష్యత్తు ప్రజలం, ఇప్పటి ప్రజలమే కాదు, మనం నిత్యం జీవించేటువంటి వాళ్ళం. ఈ లోకపు యాత్ర కొద్ది కాలం మట్టుకే, 100 సంవత్సరాలు కావచ్చు, 120 సంవత్సరాలు కూడా కావచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. అయినా అది స్వల్పమే, అది ఆవిరి వంటిదే, అది గాలి, అది గాలికి చెదరగొట్టే పొట్టు వంటిదే, ఇలా ఉండి అలా మాయమయ్యేటువంటిదే, మబ్బు వంటిదే కదా. అంత వయస్సున్నా కానీ మనకు పరలోకంలో స్థిర నివాసం ఉంది, మన పౌరసత్వం అక్కడ ఉంది అని మనం హీబ్రూ పత్రికలో మనం చదువుకుంటాం. దైవభక్తులు చక్కగా దేవుని యొక్క విషయాలు అర్థం చేసుకొని సేవ చేస్తూ అనుభవిస్తూ వారు రాసింది అంటే, మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఈ లోకంలో కొద్ది కాలమే ప్రయాణం చేస్తాం. అది కూడా మన ప్రయాణము విశ్వాస ప్రయాణం. ఏదో ఉంది అని చెప్పి ప్రయాణం చేయము, ధనం ఉందని ప్రయాణం చేయము కదా, ఆస్తిపాస్తులు ఉందని ప్రయాణం చేయము, గొప్ప బలగం ఉందని ప్రయాణం చేయము, గొప్ప కుటుంబం ఉన్నది, ధనవంతమైన కుటుంబం ఉన్నదని ప్రయాణం చేయము. మనం విశ్వాసంతో ప్రయాణం చేస్తాం. మనల్ని రక్షించిన యేసుక్రీస్తును జ్ఞాపకం పెట్టుకొని ఆయన వెంబడించే వాళ్ళంగా ఆయనందలి విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో మన యొక్క స్థిర నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అది ఎంతకాలం ఉంటుంది? నిత్యం ఉండేటువంటిది. ఎందుకు నిత్యం ఉంటుంది అంటే, మన దేవుడు నిత్యమైనటువంటి వాడు. ఆ గాడ్ ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్. ఆయన నిత్యమైనటువంటి వాడు. ఆయన సమయానికి ముందు, సమయం తర్వాత కూడా ఆయనే ఉన్నాడు.
సృష్టికి ముందున్నాడు, సృష్టి తర్వాత ఆయనే ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా ఆయనే ఉంటాడు. ఆయన మనల్ని చేసుకున్నది కూడా ఆయనతో నిత్యం ఉండడానికి కొరకే, ఆయనకు సహవాసంలో ఉండడానికి, ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ, ఆయన యొక్క ఆవరణంలోనే ఉండడానికి, ఆయన రాజ్య పాలనలోనే ఉండడానికి, ఆయన ఇచ్చే సమాధానం, సంతోషం నిత్యం అనుభవించడానికి కొరకై మనల్ని చేసుకున్నాడు. అందుని బట్టి యేసు ప్రభువుగా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మనలకు తిరిగి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని మనకు అర్పించాడు. ఆయన పడిన గాయం చేత మనకు స్వస్థత, ఆయన రక్తం చేత మనకు రక్షణ, అనగా మన పాపముల నుండి విముక్తి. చూసారా, మన బాధల నుండి విముక్తి, అపవాది నుండి మనకు విముక్తి, మన శాపాల నుండి విముక్తి, మరణం నుండి కూడా విముక్తే మనకు. ఈ లోకపు మరణం మనల్ని ఏమి చేయలేదు, ఎందుకంటే యేసు ప్రభు ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు, తిరిగి రానై ఉన్నాడు మనం తీసుకుని వెళ్ళడానికి, సంఘంగా మనం తీసుకొని వెళ్ళడానికి రానై ఉన్నాడు. అటువంటి సమయం సమీపించి ఉన్నది అని అందరూ లోకమంతా చెప్పుకుంటున్నారు. అనేక మంది ప్రవక్తలు ఆ మాట ముందుగానే చెప్పారు, దేవుని వాక్యంలోనే ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఆ ప్రవచనాన్ని నెరవేరుతున్నాయి. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది, మనం సిద్ధంగా ఉండాలి, మేల్కొని ఉండాలి. అయితే యేసు ప్రభుతో మనము ఆయనతో ఆయన రాజ్యంలో నిత్యము ఉండబోతున్నాం. అది మన నిరీక్షణ. ఆ సంవత్సరాల కొరకై మనం ఏం చేస్తున్నామంటే ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం విషయమే చెప్తూ యెహోవా సంవత్సరములు గతించుండగా నీ కార్యములను నూతనపరచును. మన జీవితాల్లో అనేకసార్లు మనం నూతనపరిచే విషయాలను చూస్తాం. బట్టలు మార్చిపోతే ఉతుక్కుంటాం కదా, ఇస్త్రీ చేసుకుంటాం, లేకపోతే తీసేసి కొత్తవి కొనుక్కుంటాం. ఏదైనా వస్తువులు పాడైతే వాటిని పడేస్తాం, లేకుంటే వాటిని శుభ్రం చేసుకుంటాం, ఉంచుకుంటాం కదా. నూతనపరచబడడం అనేది చాలా అవసరం. ఎప్పటికీ ఆ రీతిగానే ఉండడానికి వీలు లేదు. కొంతమంది అంటారు ఎక్కడ గొంగలు అక్కడనే ఉంది అని అంటుంటారు. అదేంటో నాకు ఇంకా తెలియదు, కానీ ఆ మాట మాత్రం నాకు బాగా తెలుసు. దాని అర్థం ఏంటంటే ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అట్లనే ఉన్నావు, నువ్వేం బాగుపడలేదు, నీలో ఏం మార్పు రాలేదు, నీలో ఉన్నటువంటి ప్రభు నీకు ఇచ్చినటువంటి వరాలను దేని కూడా నువ్వు వాడుకోలేదు, వాటన్నిటిని కూడా నువ్వు వేస్ట్ చేసినావు అనే రీతిగా అది ఎక్కడ గొంగలు అక్కడనే ఉంది అని నేను భావిస్తూ ఉంటాను. కానీ ఆయన ఏమంటుండంటే మన యొక్క సంవత్సరాలను నూతనపరచమని చెప్తున్నాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని విషయం, దానికి వస్తే దాని భావన ఏంటి, దాని అర్థం ఏంటి అంటే, నేను ఇప్పుడున్న స్థితిలో ఏ రీతిగా ఉన్నానో ఈ సంవత్సరము, సంఘంగా, వ్యక్తిగతంగా, విశ్వాసకులుగా ఉన్నానో దానికంటే మెరుగైనటువంటి రీతిగా నేను ఉండాలి, తాజాగా ఉండాలి కదా. మురికి పట్టిన వాటికే ఉండకూడదు. సంవత్సరం అంతా అయిపోయిందని దానిలో ఆ విషయాన్ని దాచిపెట్టుకొని ఉండడానికి వీల్లేదు. మనము క్రొత్త వారం కావాలి, నూతన పరచబడాలని చెప్తున్నాడు. ఈ నూతన పరచబడే విషయమై నేను ఒక 4 సంగతులు చెప్పి ముగిస్తాను. ఆయన కార్యం నూతన పరచము. ఇంకేమన్నాడంటే సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియచేయము. చూసారా, సంవత్సరాలు గతిస్తున్నాయి, సంవత్సరంలో జరుగుతుండగా, సంవత్సరాలు జరుగుతూ ఉంటే అంటే యాజ్ ద ఇయర్స్ రన్ బై, నువ్వేం చేయాలి, మా కార్యాలను నూతనపరచాలి. సంవత్సరాలు జరుగుతుండగా దానిని తెలియజేయము. మెనీ పీపుల్, మనం ఎప్పుడు విశ్వాసం మీరుకి వచ్చారో నాకు తెలియదు. నేను 9వ సంవత్సరం ఉన్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంతకుముందు నాకు తెలియదు. మా నాన్న వాళ్ళు చెప్పుకునేది విన్నది, మా తాతను కూడా నేను చూడలేదు, కానీ వాళ్ళు చాలా భయంకరులని మాత్రం చెప్పుకుంటుంటారు. మా నాన్న పులి అంట, నేనంటే పిలి లెక్క పుట్టానని చెప్పారు. ఒకరోజు నేను పుట్టిన స్థలానికి పోయినప్పుడు, ఏమయ్యా నువ్వు, మీ నాన్నేమో ఆయన ఈ వాజ్ ద టైగర్ ఆఫ్ ద టౌన్ అని చెప్పారు, నువ్వేం పిలి లెక్క ఉన్నావేంటిది అని చెప్పేసి అదొక్కటి మాట విన్నాను. ఇంకొకతను ఏం చెప్పాడంటే, మీ తాతలు వాళ్ళు, మీ నాన్నలు వీళ్ళందరూ ఏం చేశారంటే, అదిగో అక్కడ గోవిందరాజుల గుట్ట దగ్గర రథాలు తీస్తుండేవాళ్ళు,
ఆ రథాలు తీసినప్పుడు వీళ్ళు చాలా భయంకరంగా కనపడుతుండేటువంటి వాళ్ళు, వాళ్ళని ఎదుర్కొనేవారు ఏం లేరు. ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళకు ఆడపిల్లల్ని ఇవ్వద్దు, వీళ్ళు క్రూరులు అనేటువంటి ముద్ర పడింది. క్రూరులు అనే ముద్ర, ఆడపిల్లలను వీళ్ళ కుటుంబానికి ఇవ్వకూడదు అనేది వాళ్ళు కొంతమందికి నిర్ణయం చేసుకున్నారు. చాలామంది ఆ రీతిగానే అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి, ఇప్పుడు అనుకుంటున్నారో తెలియదు. కానీ నేను ఒక దినం చిన్నపిల్లల మన వేసవి కాలపు బైబిల్ పాఠశాలలు జరుగుతుంటాయి కదా, అటువంటిది జరుగుతుందని ఇలాంటి ఆలయంలోనికి వెళ్ళాను కానీ అవన్నీ కిటికీలు తలుపులు బాగున్నాయి, పెద్దగా ఉంది. దాదాపు 300-400 మంది పిల్లలు మన వాళ్ళనే కూర్చున్నారు. ఆ అమ్ముల కొంతమంది, ఈ మూల కొంతమంది, ఈ మూల ఇక్కడ మధ్యలో కొంతమంది కూర్చున్నారు. దానికి అది సిలువ ఆకారంలో ఉంది కాబట్టి చాలామంది కూర్చున్నారు, పెద్ద ఆలయము. నేను లోపలికి వెళ్ళాలనుకున్నాను కానీ ఎవరు కూడా పిలవడం లేదు, నన్ను ఆహ్వానించడం లేదు. నేను కిటికీలు కూడా చూస్తున్నాను, ఏం జరుగుతుందా అని చూస్తున్నాను. పిల్లలు చక్కగా పాటలు పాడుతున్నారు, పిల్లలు వాక్యాలు చెప్తున్నారు, పిల్లలు డ్రాయింగ్స్ వేస్తున్నారు, చిన్న చిన్న నాటకాలు వేస్తున్నారు. అవన్నీ చూసి మురిసిపోయాను. నేను కూడా వెళ్తే బాగుంటుందని ఆశ ఉంది కానీ ఎవరు నన్ను చూడడం లేదు, ఏ టీచరు నన్ను ఆహ్వానించడం లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా అలాగనే ఎండలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి పండుకోలేదు. ఉదయాన్నే 5 గంటలకు లేచాను. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు మా ఇంటి దగ్గర. అప్పుడు ఈ నాళాలు లేవు, అంటే మనకు ట్యాప్ వాటర్ లేదు, బావిలో నుండి చేదుకోవాలి. బావి నుండి నేను నీళ్లు చేదుకొని 6 గంటలకు స్నానం చేసేసి, మరి ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు గుర్తులేదు కానీ నేను 7:30కే ఆ ఆలయానికి చేరుకున్నాను. ఎందుకంటే నిన్న నేను లేటుగా పోయాను, నన్ను ఎవరు రానియలేదు కాబట్టి ఈరోజు ముందుగా వెళ్ళాలా, వాళ్ళతో కలిసి లోపల నేను కూర్చోవాలని వెళ్ళాను. ఆడిపోయే వరకు అన్నీ మూసేస్తున్నాయి, తాళాలేస్తున్నాయి, తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తున్నాయి. ఏమైందబ్బా, నిన్నంతా అంతమంది ఉన్నారు, ఈరోజు లేరేంటి అని విచారంతో ఆ మెట్ట మీద కూర్చున్నాను. మన ద్వారం దగ్గర కూర్చొని చూస్తుంటే 8 అయింది. 8 గంటలకు 1 గంట కొట్టారు ఎవరో. గంట కొట్టగానే నలుమూల నుంచి పిల్లలు పరిగెత్తుకొని వచ్చి ఆ ఫ్రంట్ గేట్ దగ్గర అందరు లైన్ కట్టి నిలబడ్డారు. చాలా పెద్ద లైన్లు కట్టుకొని నిలబడ్డారు. నేను పొట్టివాడిని కదా, కొంచెం నా సైజ్ చూసుకున్నాను. మీరు నవ్వాలని నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు సీరియస్గా ఉంటే నాకు కష్టం. మీరు చక్కగా నవ్వుతూ ఉంటే మీకు దేవుని వాక్యం అర్థమవుతూ ఉంటుంది కదా, ఆత్మ పనిచేస్తుంది. ఓకే, సీరియస్గా కూడా ఉండొచ్చు కానీ ఆత్మను మాత్రం ఆనందించాలి. ఓకే, అయితే వాళ్ళు వచ్చి నేను చూసుకున్నాను, నా హైట్ చూసుకొని మెల్లగా పోయి వాళ్ళ దాంట్లో చేరిపోయాను. ఇంకా అంతే, వాళ్ళు అక్కడ ప్రార్థన చేశారు, ఆ లైన్ ప్రకారంగా వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఈ సైడ్, ఇది పులిపిట అనుకోండి, ఈ పులిపిటికి ఈ సైడ్లో ఆ క్లాస్ ఉంది. ఒక 25-30 మంది పిల్లలు అందులో ఉన్నారు. అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం నా జీవితంలో మొట్టమొదటిసారి యేసు ప్రభు అనే పేరు విన్నాను, పరిచయం అయింది. నా జీవితంలో మొట్టమొదటిసారి దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసి చెప్పాను. నా జీవితంలో మొట్టమొదటిసారి చిన్న ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారి యాక్షన్ సాంగ్ చేయడం నేర్చుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను నాటకంలో కూడా ఉన్నాను. జక్కయ్య నాటకంలో నేను కూడా ఉన్నాను. చివరిగా అప్పటికి ఒక దినం అయిపోయింది, 10 రోజుల పాఠశాల అది. 9 రోజు ఒక రోజు ముందు పోలేదు కదా, 9వ రోజు అయిపోయిన తర్వాత అక్కడ టీచరు సదయ్య అని ఒక టీచర్, ఆయన అన్నాడు, మీరు ఎంతమంది యేసు ప్రభును అంగీకరించారు అంటే నేను 2 చేతులే పట్టాను. అదేదో నాకేం తెలియలేదు, యేసు ప్రభువును నమ్ముకున్నాను మాత్రం చెప్పాను కానీ అది ఏంటిది, దాని ద్వారా ఏం జరుగుతుంది, నేను ఏమవుతాను అనేటువంటి ఆలోచన కానీ దాని యొక్క అవగాహన కానీ నాకేం లేదు. మొత్తానికైతే నేను యేసయ్యను నమ్మానని మాత్రం 2 చేతులే పట్టేశాను. అంతే, ప్రభు వదలలేదు. అక్కడ యేసు ప్రభుని పట్టుకున్నానంటే, ఆయన నన్ను పట్టుకున్నాడంటే ఈరోజు మీ దగ్గర తీసుకొని వచ్చాడు. చూసారా? కానీ రక్షణ ఎప్పుడు పొందానంటే నా యొక్క 12వ ఏట, నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు డిసెంబర్ 6వ తేదీన ఒక పెద్ద బావిలో ఒక పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చాడు.
అక్కడి నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుండే సేవ చేయడం మొదలుపెట్టాను. అక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకొని గ్రామాలకు వెళ్ళి 12 గుంపులు చేసి 12 గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. దాదాపు 300 మంది పిల్లలకు. ఎవరికి ఏమీ తెలియదు, ఏ ఆలయం లేదు అక్కడ, ఏ క్రైస్తవులు లేరు. అక్కడికి వెళ్ళి మేమేమేమి సండే స్కూల్లో నేర్చుకున్నామో అదే పోయి చెప్పేది. మాకు బైబిల్ లేదు, మాకు పాఠాల పుస్తకం లేదు, చెప్పులు లేవు, ఏదో నిక్కర్లు వేసుకొని పోవాలా, దుమ్ములోనే వెళ్ళాలా. మళ్ళీ వెళ్ళే స్థలాల్లో మాకు ఎవరైనా భోజనం పెడతారంటే అది కూడా లేదు. మధ్యాహ్నం మేము భోజనం చేసుకొని వెళ్ళేవాళ్ళం ప్రతి శనివారం. వాళ్ళ పిల్లలకు మేము ఇక్కడ ఏం నేర్చుకున్నామో అవే వాళ్ళకు బోధించేసి వచ్చాము. అందులో దాదాపు 200 మంది యేసును తన ప్రభుగా రక్షకునిగా అంగీకరించారు. అది చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి. నేను సంవత్సరాల విషయం చెప్తున్నప్పుడు నాకు ఇది జ్ఞాపకం వచ్చింది. అంటే ఒక్కొక్క సంవత్సరం నూతనం ఎట్లయింది. తండ్రి చనిపోయినాడు, బాధలో ఉన్నాం. అక్కడి నుంచి ఇదిగో ప్రభువుల దగ్గరికి రావడానికి నాకు ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చుట్టుపక్కలనే ఉంటారు, మన ఇళ్ళలోనే ఉంటారు, మన కుటుంబాలనే ఉంటారు. కానీ అవకాశాన్ని వాళ్ళు వాడుకోరు. మనం కూడా అవకాశం తీసుకొని వాళ్ళకి చెప్పకుండా కూడా ఉంటాం. ఎందుకంటే మా కుటుంబాలలో ఉన్నారు కాబట్టి అలాగ ఉంటారని నేను అనుకుంటున్నాను. మీలో ఉండకపోవచ్చు. సో అప్పటి నుంచి ఇక నేను చదువుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను, లెక్చరర్గా అయినాను. తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఆమె కూడా లెక్చరరే, కమల గారు. చేసుకున్న తర్వాత ప్రభు గ్రామాలకు పిలిచాడు మమ్మల్ని. ఆ కొలు అక్కడ పెట్టి జాబ్ను పక్కకు పెట్టేసి గ్రామాలకు 3 నెలల కొరకని వెళ్ళాము. 5 సంవత్సరాలు 125 గ్రామాల్లో చేశాము. ఇప్పుడు 125 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక సంఘం ఉంది, ప్రతి గ్రామంలో ఒక ఆలయం ఉంది. అంతే. అయ్యగారు చెప్పారు, ఆయన చెప్పుండకపోతే ఈ సమయమే సరిపోదు కాబట్టి నేను ఇంకా చెప్పను. అంతే. అంటే సంవత్సరాలు గతించే కొలది ఎట్లా నూతనమైంది, ఏ రీతిగా స్టెప్ బై స్టెప్ ఎలా దేవుడు వాడుకుంటూ వచ్చాడు, చివరికి ఎంతవరకు తీసుకొని పోయాడంటే ప్రపంచానంతా తిప్పాడు. కానీ ఈ దేశంలోనే పనిచేయడానికి, అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పనిచేయడానికి నన్ను నా సతీమణ్ణి వాడుకున్నాను. ఈరోజు భారతదేశంలో ఒకవేళ మన తెలుగు ప్రాంతం నుండి ఎవరైనా ఆ స్థాయిలో ఉన్నారంటే మేమిద్దరం ఈరోజు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి మేము చాలా అనుకుంటాము. సంవత్సరములు గతించిన కొలది జరుగుతుండగా నీ కార్యం నూతనపరచము, సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయము అని ఈ భక్తుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ఇదే అంశాన్ని మీ దగ్గర తీసుకొని వచ్చాను. ఈ అంశాన్ని నేను తీసుకొని వచ్చినప్పుడు నాకు కొన్ని తలంపులు వచ్చాయి. ఆ తలంపులను కొంచెం నేను రాసుకున్నాను. నేను మామూలుగా ఇంగ్లీష్లో రాసుకుంటాను, కానీ ఈసారి తెలుగులో రాసుకొని వచ్చాను. ఎందుకంటే మధ్య మధ్యలో తర్జుమా చేస్తే మళ్ళీ టైం అయిపోతుందని చెప్పేసి. అందులో నూతన పత్రం అనే విషయానికి వచ్చినప్పుడు నేను పాతకైపోయినానా అని అనిపించింది. ఒకటి, నేను పాతకైపోయినానా అంటే నాకేమైనా జబ్బు వచ్చిందా, అంతకుముందు ఉన్నటువంటి హుషారుతనం లేదా, అప్పటి చాకచక్యాలు లేవా, ఆ జ్ఞానం లేదా, అప్పుడు చేసిన పనులు ఇప్పుడు నేను చేయడం లేదా, ఎలా ఉంది, ఎందుకు నేను నూతన పరచబడాలని ఆ యొక్క తలంపుకు వచ్చినప్పుడు ప్రభు ఇంకొక మాట ఇచ్చాడు. నీవు జీవిస్తున్నావు అని తలస్తున్నావు కానీ నువ్వు మృతుడుగానే ఉన్నావు అని ఉంది. నేను ఇప్పుడు ఆ వాక్యాలను తీసి చెప్పలేను. నీకు జీవిస్తున్నాను మాత్రమే, పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతతుల్యుడవే, నువ్వు చనిపోయిన వాడిగానే ఉన్నావు అని దేవుని వాక్యం తెలుస్తుంది. అలాంటి సమయంలో ఒక మాట జ్ఞాపకం వచ్చేసింది. కీర్తనలు 85:6లో, కీర్తన 85:6లో ఒక చిన్న మాట ఉంది. నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నువ్వు మమ్మను మరలా బ్రతికింపవా అని అడుగుతున్నాడు దావీదు. మమ్మను మరలా బ్రతికింపవా అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ జీవిత చరిత్రలో జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, మరణఛాయల్లో జీవిస్తున్నటువంటి బిడ్డలు, అనేక రీతులుగా పడిపోయినటువంటి బిడ్డలు, అనేక రీతులుగా వారి జీవితంలో సంతోషాన్ని చూడకుండా బిడ్డలు, అనేక రీతులుగా జీవితంలో వాళ్ళు చేయవలసినటువంటి ఆ బలమైన కార్యాలను చేయకుండా సన్నగిలినటువంటి బిడ్డలు, అనేక మంది
అనేక రీతిలైనటువంటి వేదనలతో ఉన్నటువంటి బిడ్డలు కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎలా కనబడుతున్నారంటే వారు చనిపోయిన వారుగానే కనబడుతున్నారు. అలాంటి సమయంలో దావీదు భక్తుడు ఇందులో మమ్మల్ని మరలా బ్రతికింపవా, వెరీ గుడ్ క్వశ్చన్, మమ్మల్ని మరలా బ్రతికించవా, సంవత్సరం గతించిన కొలేది నువ్వు నూతన పచ్చు కార్యాలని చెప్పావే హబక్కూకు ద్వారా. మరి ఈయన కూడా దావీదు కూడా ఒక ప్రవక్తనే, ఆయన ఒక రాజు, ఒక ప్రవక్త. ఆయన చరిత్రను నేను చెప్తాను. ఆయన అంటాడు మనం బ్రతికింపవా. రైట్, మన దేశంలో మన సమాజంలో ఎన్నో బ్రతికి చచ్చిన బిడ్డలు, చచ్చి బ్రతికిన బిడ్డలు ఉన్నారు. మన లోపల క్రైస్తవుల్లో కూడా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రోగ్రామ్స్ కొరకు వస్తున్నాం, మనం వర్షిప్ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అంత బాగానే ఉంది కానీ యేసయ్యతో సహవాసం చేయని పరిస్థితి కూడా ఉంది, యేసయ్యతో మాట్లాడని పరిస్థితిగా ఉంది. అన్నీ బాగానే చేస్తున్నాం అనుకుంటున్నాం, అంత యాక్టివిటీ బాగానే ఉంది, అంత ఆలయంలోనే కనబడుతున్నాం, కానీ ఏదో ఒక మూలలో ఏదో ఒక లోటు ఉంది. ఆ లోటు నీకు మరణఛాయని చూపిస్తుంది. అందుకు ఈ మాట నువ్వు మరలా బ్రతికింపవా అని అడుగుతున్నాడు. అంటే మళ్ళా పునరుజ్జీవం కావాలి. ద చర్చ్ అండ్ ఇండివిజువల్ యాజ్ విశ్వాసి, ఒక విశ్వాసిగా, ఒక సంఘంగా మనకు పునరుజ్జీవం కావాలి. పునరుజ్జీవం ప్రతి సంవత్సరం కావాలి. ఏళ్ళు గడిచిన కొద్దీ నూతన పరచబడాలి. కాబట్టి మనకు మళ్ళీ మరొక జీవం కావాలి. అనగా మన జీవం నూతన పరచబడాలి, పునరుద్ధరించబడాలి. భావోద్వేగాలతో చెప్పుకున్నంత మాత్రాన కాదు. నేను ఇంతకుముందే చెప్పాను, మనము చర్చెస్కి వచ్చి హాజరైనంత మాత్రాన కాదు. మనము చాలా కార్యాలు చేస్తుంటాం చర్చిలో, అవన్నీ చేయవలసినవే, కానీ అవన్నీ కూడా కాదు అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఇందులో దేవుడు ప్రజలను పరిశుద్ధతకు మేల్కొల్పుతున్నాడు. సో వాట్ ఈజ్ ల్యాకింగ్? ఎందుకు మనం మళ్ళా బ్రతికింపమని అడుగుతున్నాము? ఆత్మీయంగా బ్రతికించమని అడుగుతున్నామంటే ఆత్మీయ జీవితము చల్లారిపోయినట్టుగా కనబడుతుంది. ఏదో ఒక కోణంలో, అది దేవుని వాక్యంలోనే కావచ్చు, ప్రార్థనలోనే కావచ్చు, సహవాసంలోనే కావచ్చు, ఒకరిని ప్రేమించడంలోనే కావచ్చు, ఒకరిని క్షమించే విషయంలోనే కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర దారి తప్పిపోయాం. అటువంటి సమయంలో మనం మేల్కొనవలసిన అవసరం ఉంది. పరిశుద్ధత కొరకు మనం మేల్కొనాలి. ఆ మేల్కొలుపులో పునరుజ్జీవం అనేది వస్తుంది. ద రివైవల్ కమ్స్ వెన్ యు ఆర్ అవేకెండ్. నువ్వు మేల్కొన్నప్పుడు నీ లోపల జీవము వస్తుంది. దీనికి మనకు ఈ పునరుజ్జీవము విశ్వాస హృదయంలో ప్రారంభమవుతున్నప్పుడు అది సంఘానికంతా వ్యాపిస్తుంది. ఒక సంఘానికే కాదు, సమాజానికి కూడా వ్యాపిస్తుంది. అది మన చుట్టుప్రక్కల ఉన్నవారు, మన కుటుంబాల మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మన నేబర్సే కానీ వాళ్ళ మధ్యలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. పరిశుద్ధత యొక్క ప్రభావము, దాని యొక్క బలమును చాలామంది గ్రహించరు. కానీ అది నీకు తెలియకుండానే అసాధ్యమైన కార్యాలను చేయిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధత కొరకై మనం పునరుజ్జీవింపబడాలి. దాని కొరకు ఎట్లా? వ్యక్తిగతంగా మనం కావాలి. వ్యక్తిగతంగా దానికి ఒక షరతు ఉంది, లేకుంటే ఒక పద్ధతి ఉంది, లేకుంటే ఒక మార్గంలో వెళ్తే మనం పునరుజ్జీవింపబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనలు 51:10-12 చూద్దాం. మొదటి సమయాలు 12వ అధ్యాయము మొదటి 17 వచనాలు కూడా మీరు చూస్తే చాలాసేపు అవుతుంది, కానీ ఆ కథ మీకు తెలుసు, ఆ వృత్తాంతం అంతా కూడా మీకు తెలుసు. మొదటి సమయాలు 12వ అధ్యాయము మొదటి 17 వచనాలలో అక్కడ దావీదు మహారాజు ఆయన ఎక్కడ చనిపోయిన పరిస్థితికి వచ్చాడో అది కనబడుతుంది. అయితే దాచిపెట్టుకున్నాడు దాన్ని. తాను పాపం చేశాడు, పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. పాపాన్ని ఒప్పుకోలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. కాబట్టి తన మట్టుకే ఉంచుకున్నాడు. రహస్యమైనటువంటి పాపాన్ని తెర మధ్యలో ఉండి రాజుగానే చలామణి అవుతున్నాడు. అధికారాన్ని చూపిస్తున్నాడు. ఒకరోజు దైవజనుడు అయినటువంటి నతానియేలు ప్రవక్త ఆయనతో కన్ఫ్రంట్ అయినాడు, ఆయనను సంధించాడు. ఆయన సంధించినప్పుడు ఒక మంచి కథ చెప్తాడు ఆయన. అందులో బాగా ఉంటుంది ఆ కథ.
ఆ 12వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో ఆ దావీదు చేసినటువంటి ఆ పాప కార్యాల విషయమై ఉంటుంది. ఈ 12వ అధ్యాయంలో ఈ నతానేలు ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తూ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం చెప్తూ 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 చివరికి వచ్చేవరకు ఏంటంటే అటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలి అంటే అటువంటి వ్యక్తిని మనం చంపేయాలన్నాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా నతానేలు? ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవే అన్నాడు. నేనేదో వృత్తాంతం చెప్పి ఆ కథలోంచి తీసుకొచ్చి వాడు ఈ పని చేశాడయ్యా, అటువంటి తప్పు చేసిన వాడిని ఏం చేద్దామని అంటే వాడు మరణించవలసిందే అన్నాడు. మరి ఎవరు ఆ వ్యక్తి, ఆ కథలో ఉన్న వ్యక్తి ఎవడంటే దావీదే, నీవే. అది గొప్ప కార్యం జరిగింది అక్కడ. నీవే ఆ పాపపు కార్యం చేశావు, నీవే వ్యభిచారం చేశావు, నీవే ఒకరిని మర్డర్ చేశావు, హత్య చేశావు, నీవు దేవునికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా పాపం చేశావు, దాన్ని నువ్వులో దాచిపెట్టుకున్నావు, ఎరగకుండా నేను రాజుగా చలామణి అవుతున్నావు, కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవాల్సిందే అన్న రీతిగా తాను మాట్లాడినప్పుడు రాజు ఒప్పుకుంటాడు. దావీదు రాజు, ఎస్ నేనే పాపం చేశాను, దట్ పర్సన్ ఈజ్ మీ, ఆ పాపం చేసిన వాడు ఎవడో కాదు నేనే అని చెప్పి పశ్చాత్తాపడతాడు, మారు మనసు పొందుతాడు. పరిచి ఈ 51వ కీర్తన రాస్తాడు. 51 కీర్తన అంతట్లో కూడా ఆయన తన మొర పెట్టుకుంటున్నాడు దేవునితో, నా హృదయం పాపంతో కూడినటువంటిది, నా దోషాలను మర్చిపో, కడిగివేయి దేవా, నా పాపాన్ని తీసివేయి నాయన, నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం, నా పాపం ఎల్లప్పుడూ నా దగ్గరనే ఉన్నది ప్రభువా అని చెప్తూ ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే ఇంకా ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, దేవా నాలో శుద్ధ హృదయం, 12వ వచనం, 10-12వ వచనం, కీర్తనలు 51, 10, 12లో, దేవా నాలో శుద్ధ హృదయంను సృజించు, స్థిరమైన మనస్సును నాలో నూతనపరచుము, నీ రక్షణానందమును నాకు మరలా కలగజేయము, సిద్ధ మనస్సుతో నన్ను నిలుపుము. దావీదు ఘోరమైన పాపంలో పడిపోయాడు, అది మనకు తెలుసు. దేవుడు అప్పటికి ఆయన క్షమాపణ కోరుకున్నాడు, క్షమించాడు దేవుడు. చూసారా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. మన పాపంను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు, మళ్ళీ దాన్ని మర్చిపోడు, దాన్ని క్షమించి మర్చిపోతాడు, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోడు. అది దేవుని యొక్క లక్షణం. మనుషుల లక్షణం ఏం తెలుసా, ఏదైనా జరిగితే మనం ఒకరిని క్షమించినా మనం అప్పటికప్పుడు చెప్తాం, కానీ తర్వాత దాన్ని మనసులోనే ఉంచుకుంటాం, మళ్ళీ ఎప్పుడో ఒక ప్రతీకారం చేయాలని చూస్తుంటాం. కానీ దైవ స్వభావం, దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయనకున్న లక్షణంలో ఉన్న లక్షణం ఏంటంటే క్షమించడం. ఆ క్షమ అనేటువంటి పోలికలోనే మనం పుట్టబడ్డాం, మనం పుట్టాం. సో హియర్ ఆయన ఏం చెప్పిందంటే, నేను ఆయన క్షమించినప్పటికీ ఆయన కోరిక కేవలం క్షమాపణ మాత్రమే కాదు, నువ్వు క్షమించడం ఒక్కటే కాదు ప్రభువా, నాకు ఇంకొక కోరిక ఉన్నది అని చెప్తున్నాడు. అదేంటంటే దేవునితో తన సంబంధం తిరిగి పునరుద్ధరించబడాలని అతడు ఆశించాడు. చూసారా, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. మంచిది, నువ్వు క్షమించావు, బాగానే ఉంది, అయిపోయింది. నువ్వు వస్తావు, పాపాన్ని ఒప్పుకుంటావు, ప్రభుని క్షమాపణ కోరుకుంటావు, క్షమించినాడు అనేటువంటి నిర్ధారణ కలుగుతుంది, ప్రార్థన చేయించుకుంటావు, ప్రార్థనలో జరుగుతుంది, అంత అయిపోయింది. అంతటితోటి ఆయన తృప్తి పడలేదు, పాపం క్షమించబడిందని తృప్తిపడలేదు. ఆయన దేని కొరకు ఆశపడ్డాడంటే, నేను మా దేవునితో తిరిగి నా సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. నేను పడిపోయినాను కదా, ఆయన రూపంలో ఉండవలసిన వాడిని కదా, ఆయన యొక్క పోలిక చొప్పున ఉన్నవాడిని కదా, ఆయన పరిశుద్ధుడు కదా, నేను పరిశుద్ధతలో ఉండాలి కదా, ఆయన నీతిమంతుడు కదా, నేను నీతిమంతుడిగా ఉండాలి కదా, ఆయన ప్రేమ గలవాడు కదా, నేను ప్రేమ దానిగా ఉండాలి కదా. అటువంటి పని నేను చేయలేదే. ఆయనతో నాకు సంబంధం మళ్ళీ పునరుద్ధరించబడినట్లయితే నేను ఆ లక్షణాలతో జీవించగలుగుతాను. అప్పుడు నేను బ్రతికిన వాడిని అవుతాను. అంటే క్షమాపణ పొందినా ఇంకా చచ్చిన వాడి లెక్కనే భావించాడు. తిరిగి బ్రతకాలనేటువంటి ఆశ ఎట్లయిందంటే, దేవునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి. సంగమా, బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్నటువంటి వాళ్ళు, మీరు నేను అందరం, అందరికీ కావాల్సినటువంటిది మనం చేసే పనులు, మనకు కలిగినటువంటి అన్ని అనుభవాలు బాగున్నాయి, కానీ మన సంబంధం దేవునితో ఎలా ఉంది, ఎంత పరిశుద్ధంగా ఉంది, ఆయన పోలికలు ఏ రీతిగా ఉన్నాము అనేది ఈరోజు 30వ సంవత్సరాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా 57
అని ఒక మాట చెప్తున్నాడు. ఏం తెలుసా, దేవుడు పరిపూర్ణ కోసం వెతకడంట, విరిగిన హృదయం ఉన్న వారి కోసము వెతుకుతాడంట. అక్కడ దావీదు చేసిన పని అదే. ఆయన అంటాడు, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి దేవా అని కోరుతాడు. ఆయన విరిగి నలిగిన హృదయం గలవాడు, హంబుల్ పీపుల్ కొరకు, హ్యూమిలిటీ కొరకు, తమ తాను తగ్గించుకొని అందరికి వచ్చే వాళ్ళ కొరకు చూస్తుంటాడు. కానీ ఆయన అందరూ సంపూర్ణంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు. ఆయన వాళ్ళ కొరకు వెతకడు. యెషయా 57:15 చూడండి, అదే మాటకు వచ్చినట్లయితే. ఎవరైనా చదువుతారా మీరు? మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. అయినను వినయం గల వారి ప్రాణము ఉజ్జింపు చేయుటకును, నలుగురి వారి ప్రాణము ఉజ్జింపు చేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యం పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలా ఉండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టిన నరులను క్షీణించిపోవుదురు. రైట్, చాలమ్మా. ఇక్కడ ఈ వాక్యంలో చేయవలసిన మాట ఏంటంటే, విరిగిన హృదయమే పునరుజ్జీవానికి జన్మస్థలం అంట. విరిగిన హృదయం, అది హంబుల్ అండ్ కంట్రైట్ అని ఇంగ్లీష్లో అంటారు. విరిగి నలిగిన హృదయం అని దేవుని వాక్యంలో ఉంది. విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయి ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తాడు 51వ కీర్తనలో. విరిగి నలిగిన హృదయము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన లోపట పునరుజ్జీవం వస్తుంది. మనం తిరిగి బ్రతుకుతాము, నూతన పరచబడతాము, కొత్త మార్పు మన లోపలికి వస్తూ ఉన్నది. ఒక రైతు పొలాల్లో మంచిగా పంట వేశాడు, బాగా నీళ్ళు వస్తున్నాయి, మంచి వర్షాలు పడ్డాయి, అంత వేస్తుంది. కానీ కొన్ని రోజులకు పంట ఎండిపోయిందంట. ఎండిపోతే ఇదేంట్రా, అంత వర్షం ఉంది, మంచి నీళ్ళు వచ్చాయి, నేను కాలువ పెట్టాను, అంత పెట్టినాక ఇది ఎందుకు ఎండిపోతుందని చెప్పేసి పోయి పరీక్షిస్తే ఒక దగ్గర ఏదో ఒక రాయి ఉందంట. ఆ రాయి ఆ నీళ్ళను అడ్డగిస్తుందంట. అందును బట్టి ఆ నీరు ఆ పొలంలోనికి పారలేదు. అది పారనందుకు అది ఏమైపోయిందని ఎండిపోతుంది. ఎప్పుడైతే ఆ రాయిని తొలగించాడో తర్వాత నీళ్లు పారడం మొదలుపెట్టాయి. అది తిరిగి మళ్ళీ పచ్చదనంకి వచ్చి మళ్ళీ పైరును పండించింది. మన జీవితాలు కూడా అంతే. నూతన పరచబడడం అంటే అంతే. మనం నూతన పరచబడి ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, చూసారా, లేక దేవుని నిరిగి నెరిగిన హృదయం కలిగి దేవుని వలె ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుంటే అది కావడం లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక అడ్డంకు ఉంది. సమ్వేర్ ఇక్కడ ఉందో తెలియదు. అది నీ మాటల్లో ఉందో, నీ చేష్టలో ఉందో, నీ తలంపులో ఉందో, నీ వైఖరిలో ఉందో, లేకుంటే నీ ప్రవర్తనలో ఉందో, లేకుంటే నీ సంబంధ బాంధవ్యాల్లో ఉందో తెలియదు. ఏదో ఒక అడ్డంకు ఉంది. ఆ అడ్డంకుని తీసివేయాలి. అప్పుడు మనం దేవుని యొక్క ఉజ్జీవాన్ని, లేకపోతే దేవుని యొక్క జీవజలాన్ని పాడడం మనం చూస్తుంటాం. మన హృదయంలో నుండి ఆ జీవజలాలు పారుతూ ఉంటాయి. ఏది అడ్డంగా ఉంది ఈరోజు? నీవు తిరిగి పునరుజ్జీవం పొందడానికి, నువ్వు నూతన పరచబడడానికి, నీ జీవితము ఒక శ్రేష్టమైనటువంటి జీవితం కావడానికి, పరిశుద్ధమైన జీవితం కావడానికి, దేవుడు కోరినటువంటి సంకల్పం బట్టి ఉండడానికి నీలో ఏమైనా ఆటంకం ఉందా? ఆటంకం ఏందో ఈ రోజున మనం తెలుసుకోవాలి. అది ఉన్నట్లయితే దాన్ని మనం విస్మరించాలి. మూడవది, పునరుజ్జీవం మనం కలగాలంటే, పునరుజ్జీవం అంటాం, పునరుద్ధరణ అంటాం, ఓకే, రివైవల్ అంటాం కదా, రివైవల్ అని చెప్తుంటాం. ఈ పునరుజ్జీవము ఎలా వస్తుందంటే పశ్చాత్తాపాన్ని బట్టి వస్తుంది. అడ్డంకులు ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మాట దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతములు 7:14 చాలా చక్కగా రాయబడి ఉంది. నేను అన్ని టైప్ చేసుకున్నాను. నా నామంతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థించి నా ముఖమును వెతికి తమ చెడు మార్గాలను విడిచిపెడితే నేను పరలోకం నుండి ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్, ఒక సింగిల్ విశ్వాస కొరకే కాదు, దేశమంతటి కొరకు తెలియజేస్తున్నాను. ప్రజలంతటి కొరకు, కుటుంబం, సమాజం, దేశమంతటి కొరకు చెప్తున్నాను. ఏంటి అక్కడ ఉన్నటువంటి 4 విషయాలు ఏంటంటే, మనం ఆయన నామం పెట్టుకొని పిలువబడినట్లయితే, మనం యేసు ప్రభు బిడ్డలంగా, విశ్వాసంగా మనం పిలువబడినట్లయితే మనం తగ్గించుకోవాలని చెప్తున్నాడు. మనం తగ్గించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా తగ్గించుకోవాలి. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా తగ్గించుకోవాలి.
తగ్గింపు గుణము యేసు ప్రభు గుణం. అది యేసు ప్రభు అంతా వదిలిపెట్టి తను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి చిన్న శిష్యుగా మానవుడిగా పుట్టాడు. ఎన్నో శ్రమలను అనుభవించినాడు. చూసారా, తగ్గించుకోవడంలో మరణం కూడా చెందవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి ఒబీడియన్స్, అలాంటి హ్యూమిలిటీ ప్రభు కోరుతున్నారు. కాబట్టి మనం తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. ఎంతమంది మీరు ఇండివిజువల్గా ప్రార్థన చేస్తారో తెలియదు. మా కూతురు ఊరికే మేము అంటుంటాం, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావు, ఏమే ఒంటరిగా ప్రార్థన చేయవు ఎప్పుడు చూడలా. నేను చేస్తున్నాను అంటది, మళ్ళీ దేవుని వాక్యం చెప్తుంది, మాకు అన్నీ చేస్తుంది, మాతో కలిసినప్పుడు ప్రార్థన చేస్తుంది. ఒంటరిగా మాత్రం చేయదు. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తున్నారా? నేను మా ఉదాహరణ చెప్పాను, ఉదయం లేవగానే ఇద్దరం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. కొన్నిసార్లు మనం రాత్రులు సమయం ఉన్నప్పుడు చేసుకుంటాం. రోజు జరగకపోతే కనీసం వారానికి ఒకసారైనా మనం చేసుకుంటాం. అదేం చేస్తుందంటే మన సంబంధాన్ని బలపరుస్తుంది, మన కుటుంబ వ్యవస్థను బలపరుస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ప్రార్థన ఇట్స్ ఎ ఫోర్స్, ఇది శక్తి. బలమైన కార్యాలు చేయడానికి ప్రార్థన అవసరం. మీకు ఎన్నో ఉదాహరణలు దేవుని వాక్యంలో ఉన్నాయి కదా. ప్రార్థన చేసినప్పుడు ఏమేమి జరిగినాయో, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి కదా. మీరు అనుకోని రీతిగా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేయాలి. నా ముఖంను వెతకాలి అని చెప్తున్నా. అంటే సీక్ మీ, నన్ను వెతకండి, నన్ను చూడండి, నాలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను చూడండి, ఆ మహిమను చూడండి. అంతేకాకుండా మీ చెడ్డ మార్గములను విడిచిపెట్టండి, మీ పాపములను విడిచిపెట్టండి. నేను పరలోకం నుండి మీ ప్రార్థన ఆలకిస్తాను. ఆలకించి మిమ్మల్ని క్షమించడమే కాకుండా మీ దేశాన్ని కూడా స్వస్థపరుస్తాను. సో 4 విషయాలు చెప్పాను నేను. ఒకటి, తగ్గించుకోవాలి. రెండవది, ప్రార్థించాలి. మూడవది, ఆయన ముఖాన్ని వెతకాలి. నాలుగవది, మన చెడు మార్గాలను వదలాలి. ఈ 4 విషయాలను మనం చేసినప్పుడు దేవుడు మనం క్షమించడమే కాదు, మన సమస్త జీవితానికి స్వస్థతను, నూతనత్వాన్ని ఇస్తాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు చూశారు మీరు. ఎప్పటి నుంచో కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఉన్నాడు. మన మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తాం. ఎవరు కూడా బాగు చేయలేదు. ఆఖరికి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. కొండ మీద ప్రసంగం నుంచి దిగి వస్తుంటే, అయ్యా యేసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచాయా అంటాడు. అందరు చూస్తుంటాడు, ఇతడు యూదుడు, అతడు అన్యుడు అని చెప్పేసి. యేసయ్య ముట్టుకుంటాడు, ఆయనను స్వస్థపరుస్తాడు అని అందరు చూస్తుంటే యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, భుజం మీద చేయి పెడతాడు, నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపరచబడాలని. వెంటనే కుష్ఠరోగం అంతా పోయి చిన్నపిల్ల లాంటి శరీరం అతనికి వచ్చిందంట. చూసారా, చిన్నపిల్ల లాంటి శరీరం అతనికి వచ్చింది. దాట్ ఈస్ ద చేంజ్ దట్ టేక్స్ ప్లేస్. ఆయన ప్రార్థించాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ఇంకెవ్వడు చేయలేడు ఈ పని. అంతా తిరిగాను, అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డబ్బు ఎంత వెచ్చించాలో వెచ్చించాను, దేనికి పెట్టానో, వ్యాపారం ఎంత పెట్టాలో పెట్టాను, అన్నీ పోయినాయి, ఇంకేం లేదు. చివరికి నీవు శక్తివంతుడు అని తెలుసుకున్నాను, నీవు ప్రభుడవు అని తెలుసుకున్నానని చెప్పి ఆయన ఆ మాట అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను క్షమించు. అప్పటికే ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు. వెంటనే ఆయన స్వస్థపరచబడ్డాడు. ప్రార్థన, నిలబడి ప్రార్థన చేస్తాము, ఇలాగనే పలుకుతూ ప్రార్థన చేస్తాం, మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, ఏ రీతిగానే ప్రార్థన చేయండి. కానీ దేవునితో మాట్లాడు, తగ్గించుకొని మాట్లాడు, ప్రార్థించడం తెలుసుకో. ఆయన ముఖాన్ని ప్రతిరోజు వెతకడానికి ప్రయత్నం చేయి, పాపాన్ని విడిచిపెట్టు, స్వస్థతను, ఆశీర్వాదాన్ని పొందు. ఈ సంఘము ఆ రీతిగా ఈ 30వ వార్షికోత్సవాన్ని జరుపుకొంచుండగా స్వస్థతను, ఆశీర్వాదాన్ని పొందునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు మారు మనసు పొందండి. అపొస్తలుల కార్యం 3:10 చెప్తాడు, మీరు మారు మనసు పొంది తిరగండి, అప్పుడు మీ పాపం తుడిచివేయబడును, ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలంలో వచ్చును. నిజమైన పశ్చాత్తాపము తర్వాతే ఆత్మీయ నూతనత వస్తుందంట. నిజమైన పశ్చాత్తాప పడినప్పుడే, అది పశ్చాత్తాప పడిన తర్వాతనే ఆ నూతనత్వం అనేది మనకు వస్తుంది. మన రోజులు నూతనపరచబడతాయి,
మన జీవితం నూతనపరచబడుతుంది, మన వ్యవహారాలు నూతనపరచబడతాయి. అండ్ వీ విల్ సీ వండర్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ వర్క్. మనం చేసే పనుల్లో అద్భుతాలను మనము చూస్తాం. వీఆర్ సింపుల్ పీపుల్. ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్. నా దగ్గర ఏం లేదు. నేను డౌన్ టు అర్త్ మ్యాన్. నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఆయన దగ్గర కూర్చోగలుగుతాను. కింద పామరంతో కూర్చొని కూడా కుష్టి వ్యాధి గల వారితో కూర్చొని నేను అన్నం తినగలుగుతాను. దట్ ఈస్ మై నేచర్. దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ గ్రోన్ అప్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ మనము మన పాపములతో కట్టివేయబడి మనం ఒక మంచి కార్యం చేయాలనుకున్నట్లయితే అది జరగదు. పాపము దాచిపెట్టుకొని మనం ఒక మంచి కార్యం చేయాలంటే ఇక జరగదు. మనల్ని మనం మోసపరుచుకుంటున్నాము, దేవుని మోసపరుచుతున్నాము, సంఘాన్ని మోసపరుస్తున్నాము. పాపమును ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఆయన నీతిమంతుడు, నమ్మదగినటువంటి వాడు. మీ పాపమును క్షమిస్తాడు, వాటిని కొట్టివేస్తాడు, మనం దీవిస్తాడు. చిన్న బాలుని మనం చూస్తుంటాం కదా. ఒక చిన్న పిల్లోడు తండ్రి యొక్క దస్తావేజులు ఏదో మంచి రాత ఉంటే దాని మీద ఇంకు పోసి చెడగొట్టేసి భయపడుతున్నాడు. అమ్మ మా నాన్న ఇట్లా ఆయన తాకిదులు ఏవో ఉన్నాయి అక్కడ, ఇంత చెడిపోయేదే కదా అంటే తండ్రి వచ్చాడంట. ఏమీ అనలేదంట. అనకుండా ఎంతవరకు శుభ్రం చేసుకోవాలో శుభ్రం చేసుకొని అతన్ని ఏం అనకుండా ఆయనను ఏం ప్రశ్నించకుండా ఆ పత్రాలను సరి చేసుకున్నాడు. దేవుడు కూడా అంతే. మనం ఎంత పాపాత్ములమైనా, ఎటువంటి మన అది ఎంత ఘోరంగా ఉన్నా దేవుడు మనం ఒప్పుకున్నప్పుడు అది తెలియజేస్తాడు. ఎందుకంటే ఆ పిల్లోడు నేను తప్పు చేసినాను ఒప్పుకున్నాడు తండ్రితో, అందుకు తండ్రి ఏమనలేదు. సేమ్ వే అవర్ గాడ్ ఆల్సో సేమ్ థింగ్. కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ ద లార్డ్, ఈవెన్ బిఫోర్ ద పీపుల్, దెన్ గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ గివ్ యూ ఎ న్యూ లైఫ్. హీ విల్ రివైవ్ యూ అండ్ రివైవ్ యువర్ చర్చ్. చివరిగా మాట చెప్పేసి ముగిస్తాను. మనం చెప్పాను, పునరుజ్జీవం అనేది ప్రార్థన ద్వారా ఆరంభించబడుతుందని చెప్పాను. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఆహ్వానించుకోవాలనుకున్నట్లయితే మనం ప్రార్థన చేయాలి. మరి ఈ పునరుజ్జీవం కావాలంటే ఇంకోటి చాలా ఉంటాయి. నేను 4 మాత్రమే తీసుకొని వచ్చాను దగ్గరికి. ఒకటి, పునరుజ్జీవం అంటే మొదటి ప్రేమను తిరిగి తెచ్చుకోవాలి. ప్రకటనలో ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ యోహాను భక్తుడు ఆ సంఘం విషయమై తెలియజేస్తూ ఈ రీతికి అంటున్నాడు. అయితే నీ మీద నాకు ఒక సంగతి ఉంది. నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి కాబట్టి నువ్వు ఎక్కడి నుండి పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ యోహాను భక్తుడు ఇది రాస్తున్నాడు చివరిలో అంటే, ఎఫెస్ సంఘం చాలా మంచి సంఘం. లైక్ బేతేల్ సంఘం ఎంత మంచిదో ఎఫెస్ సంఘం కూడా అంత మంచిదే. అది బోధన బాగా జరుగుతుంది అక్కడ, విశ్వాసంలో బాగానే ఉన్నారు, అన్ని కార్యక్రమాలు దేవుని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. అయినప్పటికీ వారి హృదయంలో ప్రేమ అనేది చల్లారిపోయిందంట. చూసారా, అన్నీ చేస్తున్నారు కానీ ప్రేమ అనేది చల్లారిపోయింది. దీని వాక్యంలో కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం. ప్రేమ చల్లారిపోతుంది, ప్రపంచంలో ప్రేమ చల్లారిపోతుంది. అది చల్లారిపోయినప్పుడు ద్వేషాలు ఎక్కువవుతాయి, కోపాలు ఎక్కువవుతాయి, దాంతో క్రూరత్వం వస్తుంది, పగలు వస్తాయి, దాంతోపాటు అసూయలు వస్తాయి. ఆ అసూయలతో పాటు చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి కూడా వస్తుంది. అది మనం కయీన్ ఏబేల్లోనే చూస్తాం. ఇద్దరు కుటుంబంలో అన్నదమ్ముల్లో పడిన చూస్తాం. చిన్నది విషయంలో కోపం వచ్చేసింది. ఆ కోపం ఎంతవరకు పెరిగిపోయిందంటే ఆఖరికి పెద్దన్నయ్య చిన్న తమ్ముడిని తాను కూని చేసేసాడు, మర్డర్ చేసేసాడు. చూసారా, కుటుంబంలోనే పిల్లలు. కోపం ఎంత పనిచేసిందో చూడండి, ద్వేషం ఎంత పనిచేసిందో చూడండి. కుటుంబంలో సంతోషం ఉండాలి కదా, కుటుంబంలో ప్రేమ ఉండాలి కదా. ఆ ప్రేమ లేదు. ఎందుకంటే ఆదాము అవ్వలు ఆ దేవుని ప్రేమను కోల్పోయినటువంటి వాళ్ళు కాబట్టి మళ్ళీ వీళ్ళ ప్రేమ చూపించలేకపోయారు. ఇప్పుడు మీరు యేసు ప్రభులో మీరు నూతనపరచబడిన వారు, కొత్త జన్మ ఎత్తిన వారు, మీలో ప్రేమ ఉంది. యేసు ప్రభు ప్రేమ మిమ్మల్ని కబలిస్తూ ఉంటుంది. ఆయన ప్రేమను బట్టే మనం అందరం కూడా ప్రభావితమై పనులు చేస్తుంటాం. ఎందుకు పేదలకు సహాయం చేస్తాం మనం? ఎందుకు రోగుల దగ్గర పోయి దర్శించి ప్రార్థన చేస్తాం మనం? ఎందుకు నిస్సహాయాలకు మనం సహాయం చేస్తాం? బలహీనులను బలపరచడానికి ప్రయత్నం చేస్తాం? ఎందుకంటే
యేసు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయిన్స్ అస్. మనం బలవంతం చేస్తుంది. ఆ బలవంతం చేసే ప్రేమ మన నుంచి పోయింది. ప్రేమ మరణం కంటే బలమైంది. మరణమే బలమైంది. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఎవరు మళ్ళీ జీవనంలో తీసుకొని రాలేరు కదా. అది చాలా బలమైంది. కానీ దాన్ని గెలిచి వచ్చిన వాడు యేసు ప్రభు కాబట్టి, ఆ మరణం మీద విజయం పొందినాడు కాబట్టి మనకు ఆ విజయం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, మరణం కంటే బలమైనటువంటిది ప్రేమ, దేవుని ప్రేమ. అది మనం పొందినాము. ఈ సంఘము ఆ ప్రేమను అనుభవిస్తున్న సంఘం. దేవునికి స్తోత్రం. మీరు ఆ ప్రేమను అనుభవిస్తున్నారు. నేను సంపూర్ణంగా అనుభవించలేదే, నేను అనుకునేది నాకు రాలేదని మీరు అనుకోకండి. ఈ రోజు వరకు మీరు జీవించున్నారంటే, ఈరోజు 30వ సంవత్సరాన్ని మీరు చేసుకుంటున్నారంటే, దేవునికి వందనాలు చెల్లిస్తున్నారంటే తప్పక దేవుని ప్రేమ మీలో ఉంది కాబట్టి ఆ కార్యాలు జరిగినాయి. అయితే ఇప్పుడు లోకంలో ఈ ప్రేమ సన్నగిల్లిపోయింది. ప్రేమలు లేవు, కుటుంబంలో ప్రేమలు లేవు, భార్యాభర్తల్లో ప్రేమలు లేవు. ఏ కోర్టుకు వెళ్ళినా కానీ క్రైస్తవుల కేసులు ఎక్కువగా ఉన్నాయి. అందులో భార్యాభర్తల కేసులు ఎక్కువ ఉన్నాయి. భార్య వెళ్ళడమో కోర్టుకు, భర్త వెళ్ళడమో కోర్టుకు, లేక ఇద్దరు కలిసి వెళ్ళడము. మేము ఉండడం మాకు ఇష్టం లేదు, మేము విడిపోతాం అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రేమలు లేవు, చల్లారిపోయినాయి. పిల్లల లోపల ప్రేమలు లేవు. హాయ్ డాడ్, హాయ్ మామ్ అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ ప్రేమ, ఆ కౌగలింత, ఆ ముద్దు పెట్టుకోవడము, చేయి కలుపుకొని వెళ్ళడము, అక్క చెల్లెలున్నట్టయితే కూర్చొని చెంబచక్క ఆడుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటూ ఆ ప్రేమలను మనం అనుభవించేటువంటి వాళ్ళు, అవన్నీ సన్నగిలిపోయినాయి. ప్రేమ ఉంటేనే మనకు ఉద్యోగము కలుగుతుంది. మనం తిరిగి బ్రతకాలంటే తిరిగి ఆ ప్రేమను మనం పొందాలి. ఆ ప్రేమ బలహీనపరచబడకూడదు. కాబట్టి పనులు చేయడం ఒకటి, ప్రభుత్వ సన్నిహితంగా ఉండి కలిసి ఉండడము మరొకటి. మీరు ఇంట్లో పనులు చేయడం, భార్యాభర్తలుగా పనిచేయడం, కుటుంబాలుగా పనిచేయడం, చదువుకోవడం, అవన్నీ ఒకటి. అందరూ కలిసి సహవాసం చేసుకోవడం, అందరు కలిసి భోజనం చేయడం, అందరు కలిసి దేవాలయానికి వెళ్ళి ఆరాధించడం, అందరు కలిసి దేవునికి ఏమి ఇవ్వాలి అని ప్రతిజ్ఞ చేసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో దాన్ని కుటుంబంగా ఇవ్వడం, అది నేర్చుకోవాలి మనం. ఈ సంవత్సరం బేతేల్ సంఘంలో అది జరుగుతుందని నేను అనుకుంటాను. ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఏదో ఉండి నా జేబులో ఉంది కాబట్టి నేను చందా చేస్తున్నది కాదు. కుటుంబంగా నిర్ణయం చేసుకొని ఈరోజు దేవుడు చేసిన కార్యాల కొరకు, ఆయన సేవ కొరకు, దేవుడు మనం ప్రేమించిన ప్రేమ కొరకు, ఆ నిత్య జీవను బట్టి నేను ఈ కానుకనిస్తాము అని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దట్ ఈస్ వాట్ పునరుజ్జీవం. నూతన పరచబడడం అంటే అందులో అదొకటి. ఒక కొత్త మార్పు వచ్చేసింది. ఇంతకుముందు ఇండివిజువల్గా ఇచ్చాము, ఇప్పుడు కుటుంబంగా వచ్చి మేము ఇస్తాము. తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి వచ్చి దేవుని సన్నిధిలో కనబడి ఆయనను ఆరాధించుకొని ఆయనను మహింపరిచి దేవునికి తమ దాతృత్వాన్ని చూపించగలుగుతారు. సో ఒక భర్త తన భార్యను చాలాగా ఆయన కావాల్సి అన్నీ తీసుకొచ్చేవాడంట. ఆహారం తీసుకొచ్చేవాడు, ఇల్లు ఇచ్చాడు, వస్త్రాలు అన్నీ తీసుకొచ్చాడు. కానీ ఒక్కరోజులో కలిసి మాట్లాడకపోయేదంట. అన్నీ తెచ్చాడట. అంటే బాధ్యత కలిగిన భర్త. ఈ రోజుల్లో బాధ్యత లేని భర్తలను చూస్తున్నాం చాలా. నేను మా కుటుంబాల్లో చూస్తున్నాము, ఏ బాధ్యత లేకుండా ఆడవాళ్ళ మీదనే ఆధారపడి ఉన్న భర్తలు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ భర్త మాత్రం మంచి పని చేసిండు. ఆమెకి ఏం కావాలో ఆమె అవసరాలు అన్నీ తీర్చాడు. కానీ ఒక్కటి మాత్రం నెరవేర్చలేదు. ఏంటంటే వాళ్ళ మధ్యలో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమతో పలకరించుకోవడం లేదు, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం లేదు. ఇంట్లో ఏం చేద్దాం ఈరోజు, రేపటికి ఏం చేద్దామని మాటల ముచ్చట్లు లేవు. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళ మీదతోటే ఉన్నది. చూసారా, ఎవరి పడగద వాళ్ళ పడగదిలోనే ఉన్నది, మాటలు లేవు. సో అతడు ఎంత బాధ్యత కలిగిన భర్త అయితే లాభం ఏంటి? ప్రేమ చల్లారిపోయినాక. ఆమె ఎంత విధేయురాలిన భార్య అయితే ఏమి, ప్రేమ చల్లారిపోయినాక. సో ప్రేమలు చల్లారిపోతుంది. అదేవిధంగా అనేక మంది క్రైస్తవులు తమ మతపరమైన బాధ్యతలను బాగా చేస్తుంటారు. ఆలయంలో తక్కిన పనులన్నీ బాగానే చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తుతో ప్రేమపూర్వక సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రీస్తుతో ఉన్న సహవాసం కొంతకాలం గడపాలి, కొద్దిసేపు గడపాలి.
ఇది అయిన తర్వాత సమయం ఉంటే 2-3 కలుసుకొని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ కుటుంబంల కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు, వాళ్ళ విద్య కొరకు, ఆరోగ్యాల కొరకు, ఉన్న సమస్యలు ఏమున్నాయో వాటి కొరకు ఒకరొకరు చెప్పుకొని చేసుకుని అందులో సహవాసం ఉంటుంది. ఒకరినొకరు ఆదరించుకోవడం, ధైర్యపరచుకోవడం, ప్రోత్సహించుకోవడం అనేది ఇదిగో ఆలయంలో జరగవలసినటువంటి పని. ఎందుకంటే మనం అందరం కూడి వస్తాం దేవుని సన్నిధికి. ఇక్కడ మనం చేయవలసిన పని. అది మనం జరగకపోయినట్లయితే మన కుటుంబాలలో ప్రేమలు చల్లారుతాయి. కాబట్టి మనం పునరుజ్జీవింపబడాలంటే, ఇఫ్ యు వాంట్ a revival to come into the church, you have to love. నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. తిరిగి నువ్వు పోగొట్టుకున్న ప్రేమను తిరిగి తెచ్చుకోవాలి. ఇంతకుముందు నన్ను ప్రేమించావు, ఇప్పుడు ఆ ప్రేమ లేదు కదా. పోయినటువంటిది అంటే చల్లారినటువంటి ప్రేమను పునరుద్ధరించుకోవాలి. అప్పుడు మనకు రివైవల్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మీరు చేసినటువంటి పనుల్లో నేను చివరి చెప్పేసి ముగించేస్తున్నాను. ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ దినము మనం రివైవల్ కావాలి. ఎవరే కావాలంటే మనం దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నామో, ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని చదువుతున్నామో చాలా అవసరం. ప్రార్థనలు ఎంత స్థిరంగా ఉన్నామో అది అవసరము. ప్రేమలో ఎంత ఐకమత్యం ఉందో, ఎలా జీవిస్తున్నామో అది అవసరము. పరిశుద్ధత ఎంత ఉందో దాని విషయమైనటువంటిది. ఈ సువార్తను యేసు ప్రభు విషయమైన మనిషి వార్తను ఇతరులకు ఎలా పంచుకుంటున్నామో అది కూడా అవసరమైనటువంటిది. అది కూడా నీ ఉజ్జీవానికి, నువ్వు నూతన పరచబడడానికి అది కారణం అవుతుంది. పరిశుద్ధాత్మ నాయకత్వం కూడా అవసరమే. దేవునికి స్తోత్రం. మీ పాస్టర్లు పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు. నాకు చాలా సంతోషం. ప్రభు ప్రసాద్ గారు ఆయన నిలబడి ఆయన ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, చెప్పిన తన ముఖంలో ఆ కాంతిని నేను చూస్తుంటాను. దేవుని యొక్క కాంతి అందులో కనబడుతుంటుంది. మంచి దైవ జనులు వీళ్ళు. అటువంటి బిడ్డలు మీకు ఉన్నారు. అటువంటి వారి నాయకత్వం. అలాగనే పెద్దలు కూడా వారిని పోలే నడుచుకున్నట్టుగా ఉండాలి. దేవుని మహిమకి మాత్రమే మనం కోరుకోవాలి. ఈ రీతిగా మనం చేసినట్లయితే మన సంఘము పునరుజ్జీవింపబడుతుంది. ఇట్ విల్ హ్యావ్ ఎ రివైవల్ అండ్ అగైన్ రెస్టోరేషన్ ఇన్ ద ఫ్యామిలీస్. మన పునరుద్ధరణ మన కుటుంబాల్లో జరుగుతుంది. అంతేకాదు మనం అనేకులకు దీవెనకరంగా ఉంటాం. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. ఆయన నూతన పరుస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే నీకు ఆశీర్వాదాలను ఇస్తాడు కానీ మరొకటి ఇవ్వడు. అది తన వాగ్దానం, నిత్యమైన వాగ్దానం. దేవుడు ఎప్పుడు ఆస్వాదించేవాడు కానీ ఆయన తన చెయ్యిని కుర్చ చేసుకునేవాడు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, ఈ రాత్రి సమయమందు ఈ పర్ల్ యానివర్సరీ రోజు, ఈ 30వ వార్షికోత్సవం జరుపుకునే రోజు దేవుడు మన జీవితాలను తిరిగి బ్రతికింపచేయాలి, పునరుజ్జీవింపచేయాలి. ప్రభువా, మా యొక్క సంవత్సరాలు నూతనపరచు. నన్ను నూతనపరిస్తే నా సంవత్సరాలు నూతనపరచబడతాయి. నేను నూతనపరచబడితే నా కుటుంబం నూతనపరచబడుతుంది, సంఘం నూతనపరచబడుతుంది. అంతేకాదు నేను ఎక్కడ పనిచేస్తానో, ఎక్కడ జీవిస్తానో అక్కడ ఆ శక్తి కనబడుతుంది. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో నీ పరిశుద్ధ సన్నిధికి ఈ రాత్రి జామున మా తండ్రి బేతేల్ సంఘంగా వచ్చాం. 30వ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 30 వసంతాలను మా ప్రభువా నువ్వు ఏ రీతిగా కాపాడి దీన్ని వర్ధిల్ల చేసావో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి అవసరతను ఏ రీతిగా నువ్వు తీరుస్తూ వచ్చావో దాని కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏ రీతిగా ప్రతి సంవత్సరము ఈ బిడ్డను నూతన పరుస్తూ వస్తున్నావో దాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకొని నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, పరిశుద్ధతలో నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి మా ప్రభు నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, ఏ బిడ్డలైతే మా తండ్రి అనారోగ్యాన్ని బట్టి ఈ సమయంలో మా ప్రభు బాధపడుతున్నారో, మా తండ్రి అనేక రీతులుగా మా తండ్రి ఒంటరితనంలో ఉన్నారు, మా తండ్రి అటువంటి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. కృపల తండ్రి, ఆ బిడ్డలను ముట్టండి నాయన, వారిని స్వస్థపరచండి. మనోవేదనలో ఉన్న బిడ్డలను ప్రభు మీరు ఆదరించండి నాయన. నీవే ఆదరణకర్త నాయన. నీ దగ్గరికి ఎవరికి వచ్చినట్టు సహాయం చేయండి నాయన, మనుషుల దగ్గరికి కాదు నాయన, యేసయ్య దగ్గరికి వచ్చినట్టు కృప దయచేయండి. అయ్యా, ఆ కుటుంబాల్లో నీ నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి పుట్టించండి నాయన. వాటిని సంతోషభరితులుగా చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సంఘంలో పనిచేస్తున్న మా తండ్రి నాయకుల కొరకు, మా తండ్రి మరి నీ యొక్క సేవకుల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారి పనిలో ప్రభువా నీ కృప ఉంచండి.
వారి పనుల్లో మా ప్రభ వారు ఇంకను ప్రభ గొప్ప కార్యం చేయగలిగినట్లు వాళ్ళని బలపరచండి నాయన. నీ ఆత్మతో రెండంతల ఆత్మతో అభిషేకించండి నాయన. మా ప్రభా నీ బిడ్డలు మా ప్రభా వారు చేపట్టినటువంటి ప్రతి కార్యమును మా తండ్రి నీ మహిమ కొరకై మా తండ్రి స్థిరపరిచి మహిమ పొందమని విజ్ఞాపన చేస్తుంటున్నాను. కృపల తండ్రి, ఈరోజు మా ప్రభ మేము నీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరించుకొంచుండగా మా తండ్రి మా జీవితాలను చక్కపరచుకొని నూతనపరచుకొని ప్రభ వెళ్ళుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.